జపాన్‌లో ఒక ఏన్షియంట్ స్వార్డ్ ఆర్ట్ ఉంది. దాని పేరు కెంజుట్సు. ఇది సినిమా స్టంట్ కాదు. ఇది స్పోర్ట్ కాదు. ఇది సెంచరీస్ ఓల్డ్ జపనీస్ ట్రెడిషన్. ఈ కెంజుట్సులో వాడే స్వార్డ్ పేరు కటానా. అది డెకరేషన్ కోసం కాదు. ఒక సింగిల్ డెసిసివ్ కట్ కోసం డిజైన్ చేసిన స్వార్డ్. అందుకే కెంజుట్సు ఫిలాసఫీ ఒకటే. వన్ స్ట్రైక్ ఫుల్ కంట్రోల్. ఈ ఆర్ట్‌లో ట్రైనింగ్ అంటే డిసిప్లిన్, కంట్రోల్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. రీసెంట్‌గా జపాన్‌లో పవన్ కళ్యాణ్ ఈ కెంజుట్సు ట్రెడిషన్‌లో ఫార్మల్లీ ఇండక్ట్ అయ్యారు. అతనికి 5th డాన్ ర్యాంక్ ఇచ్చారు. ఇది సింపుల్ సర్టిఫికేట్ కాదు. ఇట్ రికగ్నైజెస్ లాంగ్ టర్మ్ మార్షల్ ఆర్ట్స్ డిసిప్లిన్ అండ్ మాస్టరీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, జపాన్ బయట ఉండి ఈ లెవెల్ రికగ్నిషన్ పొందిన వెరీ ఫ్యూ ఇండియన్స్ లో ఒకరయ్యారు. మీడియాలో కొన్ని చోట్ల సమురాయ్ అనే పదం యూజ్ చేశారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అదొక నరేటివ్ వర్డ్ మాత్రమే. అఫీషియల్ టైటిల్ కాదు. మరి యాక్చువల్ ఆనర్స్ ఏంటి? కెంజుట్సు ఇండక్షన్, 5th డాంక్ ర్యాంక్ అండ్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే రికగ్నిషన్. ఇది హైప్ కాదు. ఇది ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ కి వచ్చిన రెస్పెక్ట్.